గౌతమ్ సైకలాజికల్ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతుండడం వల్ల పిల్లల్ని చంపి ఉంటాడని ఆదినారాయణ అంటే లేదని చంద్రకాంత్ అంటాడు. ఏం జరిగిందని ఆదినారాయణ అడిగితే వాళ్ళ ఇన్స్పెక్టర్ సైకియాట్రిస్ట్ని కలవడం, అతను జరిగిన విషయం చెప్తాడు. గౌతమ్ సైకియాట్రిస్ట్ని కలిసి పిల్లలు చేసిందంతా చెప్తాడు. దాంతో ఆ సైకియాట్రిస్ట్, మీ పిల్లలకి నార్మల్గా మనుషుల్లో ఉండే కోపం కన్నా 1000 రెట్లు కోపం వస్తుంది, అది కూడా వాళ్ళని ఎవరైనా తిట్టినా కొట్టినా అలా జరుగుతుందని, వాళ్ళని చంపేదాకా వదిలిపెట్టరని చెప్తాడు. అయితే వాళ్ళు చెప్పింది నిజమేనా అంటే అవును, వాళ్ళు చేసింది వాళ్ళకు గుర్తులేదు కాబట్టి నిజమే అని చెప్తాడు. దాంతో గౌతమ్ బాధపడుతూ పిల్లల్ని చూస్తూ ఏడుస్తూ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగిందని అడిగితే మీరు బాధపడతారు అని చెప్తాడు. పర్వాలేదు చెప్పండి అని అంటారు. దాంతో తర్వాత జరిగిన విషయం చెప్తాడు. పిల్లలు ఒకరోజు నైట్ ఆడుకుంటూ ఉండగా వాళ్ళ నాన్నమ్మ పడుకోమని చెప్తుంది. స్కూల్కి లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని చెప్పి వాళ్ళకి చెప్తే వినరు. దాంతో ఒక దెబ్బ వేసి పడుకోబెడుతుంది. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళని కొట్టిందని. దాంతో ఆ పిల్లలకి కోపం వస్తుంది. వాళ్ళ నాన్నమ్మ పడుకొని ఉండగా ఈ పిల్లలు ఇద్దరు లేచి రూమ్లో అటు ఇటు చూస్తూ ఏదో వెతుకుతూ ఉంటారు. తర్వాత ఫ్లవర్ వాస్ తీసుకొని తన తల పగలగొడతారు. ఇద్దరు మార్చి ఒకరి తర్వాత ఒకరు తల పగలగొట్టి చంపేస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కోపం తగ్గాక తను రక్తం మడుగులో ఉండగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే గౌతమ్ అక్కడికి వచ్చి చూస్తాడు. దాంతో గౌతమ్ పిల్లలే చేసుంటారని అనుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. పిల్లలు చంపడం ఏంటని ఆదినారాయణ అడిగితే తర్వాత జరిగింది చెప్తాడు. సారిక పిల్లల తల్లిని అడుగుతుంది, మీ అత్తయ్య గారి గురించి మీకు తెలియదా అని. లేదు తెలీదు, నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి తను తీర్థయాత్రలకు వెళ్ళిందని చెప్పాడని చెప్తాడు. ఆ తర్వాత పిల్లల ప్రాబ్లంకి ఎటువంటి సొల్యూషన్ లేదని, ఏ ట్రీట్మెంట్ లేదని, జనాలను కాపాడడానికే పిల్లల్ని చంపాడని చెప్తాడు సైకియాట్రిస్ట్. అసలు పిల్లల ప్రాబ్లం ఏంటి, ఎందుకు క్యూర్ లేదా అని అడుగుతారు. అప్పుడే గౌతమ్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి పిల్లలకి టెస్ట్ చేయించినవన్నీ చూపిస్తాడు. ఆ తర్వాత డాక్టర్ రిపోర్ట్స్ చూసి పిల్లల్లో సర్పంటైన్ అనే DNA కలిసిందని చెప్తాడు. ఆ సర్పంటైన్ DNA మాకు లేదు, మా పిల్లలకి ఎలా వచ్చిందని అడుగుతుంది. అది పాముల్లో ఉండే DNA అని చెప్తాడు. దాంతో ఆదినారాయణ పాముల్లో ఉండే DNA మనుషుల్లోకి ఎలా వచ్చింది అని అడుగుతాడు. అది పాము కుక్కను కరిచినప్పుడు కుక్క రక్తంలో ఆ DNA పాస్ అయి ఉండొచ్చు, అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు, అదే కుక్క మీ పిల్లల్ని కరవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్తాడు డాక్టర్. అదే విషయం ఆదినారాయణకు చంద్రకాంత్ అంటాడు. ఆ తర్వాత గౌతమ్ విషం తీసుకున్న సంగతి చెప్తాడు. పిల్లల్ని చంపకముందు గౌతమ్ విషం తీసుకుని ఆ తర్వాతే పిల్లల్ని చంపి ఉంటాడు. గౌతమ్ భార్యనేమో తను కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత తన శవం దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ తన బాధపడుతూ ఉంటుంది, తప్పు చేశానని. మరొక కేసు గురించి చెప్పండి అని ఆదినారాయణ అడిగితే నెక్స్ట్ సీన్లో సెకండ్ క్రైమ్ స్టోరీ గురించి చెప్తాడు. బీచ్లో ఇద్దరు చనిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఒక అతను వస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గరలో పడి ఉన్న ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఈ ఫోన్ చేసిన అతని ముఖంపై కూడా రక్తం పడి ఉంటుంది. అతనే చంపేసి అతనే ఫోన్ చేశాడా అంటే లేదు, అతను చంపలేదని చంద్రకాంత్ అంటాడు. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్కి రావడం, అక్కడ అతన్ని చూసి ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని గుర్తుపడతాడు. అతను తన స్నేహితుడేనని, ఎవరు చంపారనని బాధపడుతూ ఉంటాడు. వీళ్ళు ఆ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటే ఎవరో తాగి పడేసి బాటిల్స్, వాళ్ళు తెచ్చుకున్న తినే పదార్థాలు అన్నీ అక్కడ పడేసి ఉంటారు. వాటిని తీసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళకు ఫోన్ నెంబర్ని ట్రేస్ చేసి అతను ఎక్కడున్నాడో తెలుసుకుంటారు. అయితే దొంగ దొరికిపోయి ఉంటాడు కదా, ఇంకేముందని ఆదినారాయణ అంటే లేదని, ఆ ఫోన్ అతనిది కాదని, వేరే వాళ్ళదని, వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేశాడని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు అతన్ని వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడ మరొక వ్యక్తిని చూపిస్తారు.
ఇంతకుముందు ఫోన్ చేసిన అతన్ని కాకుండా మరొక వ్యక్తి. అతను ఇతని ఫోన్ నుంచే ఫోన్ చేసి ఉంటాడు. వీడేమో ఫోన్ చేసిన అతను అందరినీ చంపడం గుర్తు చేసుకుంటూ భయపడుతూ ఉంటాడు. పోలీసులు ఇతన్నే చంపాడనుకుని అతన్ని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. తర్వాత జరిగింది చెప్తాడు. అక్కడ చనిపోయిన అతను ఒక సైంటిస్ట్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆ జంట అక్కడికి సరదాగా గడపడానికి వచ్చి ఉంటారు. కొంతమంది రౌడీలు వాళ్ళు చూసి అతనిపై అటాక్ చేసి తన భార్యని రేప్ చేయడానికి ట్రై చేస్తారు. అతన్ని చంపేసి ఆమెని రేప్ చేసి చంపేస్తారు. ఆ జంట ఆ రౌడీల నుంచి చాలా ప్రయత్నిస్తుంది తప్పించుకోవడానికి. కానీ అక్కడ చాలామంది ఉండడంతో వీళ్ళు తప్పించుకోలేకపోతారు. అతన్ని కొడుతూ ఉంటే మరొకడు ఆ అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఎంత ట్రై చేసినా తప్పించుకోలేకపోతారు. అప్పుడే ఇంతకుముందు పోలీసులకు ఫోన్ చేసిన అతను వీళ్ళని కొట్టడం చూస్తూ ఉంటాడు. ఎవరా మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారంటూ వాళ్ళని కొట్టడానికి చూస్తాడు. వాళ్ళలో ఒకడు ఇతన్ని కొడతాడు. దాంతో ఇతను పైకి లేచి కోపం వచ్చి అందరినీ చంపేస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చంపేస్తాడు. అతను కొట్టడానికి కాదు, ఏకంగా చావాలనేటట్లే కొడుతూ ఉంటాడు. పోలీసులు అరెస్ట్ చేసిన అతను ఇదంతా చెప్తే ఎవరో వాడు ఎక్కడుంటాడని అడుగుతారు. ఏమో తెలియదని చెప్తారు. ఎందుకు కనుక్కోలేరని అడిగితే అతనికి ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ లేవని, ఐడి కార్డులు కానీ లేవని చెప్తారు. తర్వాత ఒకరోజు ఇతను మాస్క్ పెట్టుకొని ఇంతకుముందు చనిపోయిన అతను తెలుసు అని చెప్పి ఉంటాడు కదా, ఆ ఆఫీసర్కి లెటర్ ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత ఎవరిచ్చారని అడిగితే తెలియదని చెప్తాడు సెక్యూరిటీ గార్డ్. ఇతన్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడే ఆ సైంటిస్ట్ బ్యాగ్ని పోలీస్ అతను దొంగతనం చేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ బ్యాగ్ కోసం ఇతను పోలీస్ని అక్కడికక్కడే చంపేస్తాడు. ఎందుకని అడిగితే ఈ సైంటిస్ట్ అతను న్యాచురల్గా కాకుండా ల్యాబ్లో తయారు చేసిన మాంసాన్ని వండి తన ఫ్రెండ్కి పెడతాడు. తను కూడా గుర్తుపట్టలేడు. ఎలా అలా అంటే తన భార్యకి నాన్ వెజ్ అంటే ఇష్టం, ఎప్పుడూ అదే వండుతూ ఉంటుంది. నేను వద్దని చెప్పినా వినదు. ఒకరోజు తన కోపం వచ్చి ఇల్లు విడిచి వెళ్ళిపోతానని లగేజ్ తీసుకుని వెళ్ళిపోయింది. నిజానికి తన కోసమే ఈ ప్రయోగం చేసి కనిపెట్టానని చెప్తాడు సైంటిస్ట్. దాంతో ఈ పోలీస్ అతనికి ఆశ పుడుతుంది, అది అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయని. ఆ ఫార్ములా అడిగితే ఇవ్వలేదని ఈ సైంటిస్ట్ని చంపించడానికి మనుషుల్ని పురమాయించి ఇతనిపై అటాక్ చేయించి ఉంటాడు. ఈ విషయం సైంటిస్ట్ తన భార్యని కలిసి ఇదంతా చెప్పి తన కోసం వండిపెట్టి సరదాగా గడుపుతున్న సమయంలో ఈ పోలీస్ అతను రౌడీలను తీసుకొని వచ్చి అతన్ని చంపిస్తాడు. కానీ ఆ హార్డ్ డిస్క్ పోలీసులకు ఫోన్ చేసిన అతనికి ఏమవసరమని అడుగుతాడు. అప్పుడే మరో కథ మొదలవుతుంది. నెక్స్ట్ సీన్లో ఈ సాంబశివరావు చంద్రకాంత్ ఇంటికి వస్తాడు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారని లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. ఆ తర్వాత ఆమె కాఫీ తీసుకొస్తానని లోపలికి వెళ్తే ఇతను ఇల్లంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. అతన్ని సెర్చ్ చేస్తూ ఉండగా అతని ఎస్పీ భార్య అక్కడికి వస్తుంది. నీ బుద్ధి నాకు తెలుసు అని అతనితో గొడవ పడుతుంది. ఆ హార్డ్ డిస్క్ కోసమే ఇదంతా చేస్తున్నావా అంటూ తిడుతుంది. ఆ తర్వాత ఇతను ఎస్పీ భార్యని చంపేస్తాడు. ఇదంతా తెలియకుండా ఆదినారాయణ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మరొక కథనం మొదలవుతుంది. ఓపెన్ చేస్తే ఒక పిల్లాడు కల్లో కలవరిస్తూ ఉంటాడు. నిద్ర లేచి నన్ను చంపేస్తున్నారు అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఆ పిల్లాడికి సర్ది చెప్పి నీకేం కాలేదు, నువ్వు బాగానే ఉన్నావని చెప్తుంది. ఆ పిల్లాడి పేరు విరాట్, కానీ అతని పేరు సైంటిస్ట్ విశ్వనాథన్ అని చెప్తూ ఉంటాడు. అది విని ఆమె తన భర్తకు ఫోన్ చేసి పిలిపిస్తుంది, మన అబ్బాయి ఏదేదో మాట్లాడుతున్నాడు అని. ఆ తర్వాత అతను వచ్చి ఆ పిల్లాడితో మాట్లాడతాడు. తను ఒక సైంటిస్ట్ అని అతన్ని చంపేశారని చెప్తాడు. ఇదే విషయం మరొక అతనికి ఫోన్ చేసి చెప్తాడు పిల్లాడి తండ్రి. వెంటనే అతను ఇంటికి వస్తాడు. ఈ పిల్లాడు చెప్పే పేరు గల అతను ఒక సైంటిస్ట్ అని 10 రోజుల క్రిందట చనిపోయాడని వాళ్ళకు తెలుసు.
అతని గురించి ఆ పిల్లాడిని అడుగుతారు. తను చిన్నప్పుడు ఏ స్కూల్లో చదివాడు, ఏమేమి చేశాడు అన్నీ వివరంగా అడుగుతారు. అన్నీ టకటకా చెప్తూ ఉంటాడు. అదే విషయం న్యూస్లో వస్తుంది. దాంతో ఆ పిల్లాన్ని వెతుక్కుంటూ ఒకతను వస్తాడు. అతన్ని కలవాలని అంటాడు. అతన్ని కలిసి మాట్లాడతాడు. ఇతను కూడా అతన్ని నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని అన్నీ అడుగుతాడు. అన్నీ కరెక్ట్గా చెప్పు, హార్డ్ డిస్క్ ఎక్కడ పెట్టావని ఆ పిల్లాన్ని బెదిరిస్తాడు. హార్డ్ డిస్క్ ఏంటి అని అంటే ఆ పిల్లాన్ని కొడుతూ ఉంటాడు. నాకేం తెలియదని చెప్తూ ఉంటే పోలీసులు వస్తారు. పోలీసులు అతన్ని కొట్టి పిల్లాడిని తీసుకుంటారు. ఈ పిల్లాడిని కొట్టిన అతన్ని పట్టుకోవడానికి పిల్లాడి చేత అలా నాటకం ఆడించాలని తెలుస్తుంది. అదే విషయం ఆదినారాయణతో చెప్తాడు చంద్రకాంత్. ఆ తర్వాత ఏం జరిగిందని అంటే ఒకరోజు పోలీసులు పట్టుకున్న అతను సైంటిస్ట్ దగ్గరకు వచ్చి తనకు సమస్య ఉందని జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత అతను బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేస్తాడు. నీ సమస్య తగ్గించడానికి నేను ప్రయోగం చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత చాలా రోజులు ప్రయోగం చేస్తాడు. ఈ ప్రయోగంలో తన స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందరి చేత ప్రయోగాలు చేయిస్తూనే ఉంటాడు. అతని ప్రయోగం ఫలిస్తుంది. అతను చేసిన ప్రయోగం యొక్క ఫార్ములాని ఒక హార్డ్ డిస్క్లో భద్రపరిచి పెడతాడు. ఆ తర్వాత ఇతన్ని వ్యాక్సిన్ తీసుకోమని చెప్తాడు. కానీ అతను ఒప్పుకోడు. మనిషి కోపాన్ని తగ్గించే వ్యాక్సిన్ కనిపెట్టాడని, అది గవర్నమెంట్కి ఇస్తే చాలా ఉపయోగకరమని మాట్లాడుకుంటూ ఉండగా ఇతనికి కోపం వస్తుంది. ఆ పేటెంట్స్ రైట్స్ మనమే తీసుకుంటే మనమే డబ్బు సంపాదించవచ్చని చెప్తాడు. దాంతో సైంటిస్ట్ కోప్పడి అతన్ని వ్యాక్సిన్ తీసుకోమంటే తీసుకోవట్లేదని అరుస్తాడు. నీకోసమే కదా తయారు చేసిందంటే నా కోసమే తయారు చేశారు కదా, అందుకే ఆ పేటెంట్ రైట్స్ నాకే కావాలని అతన్ని అంటాడు. అప్పుడే ఆ సైంటిస్ట్ కొడుకు ఇతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు, అతన్ని కొట్టి. అదే రోజు రాత్రి ఇతను పెద్ద కత్తి తీసుకుని వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ నరికి చంపేస్తాడు. ముందుగా సైంటిస్ట్ని చంపేస్తాడు. ఆ తర్వాత అతని భార్యని, ఆ తర్వాత పిల్లల్ని. సైంటిస్ట్ని తన భార్యని చంపి ఆ హార్డ్ డిస్క్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతకుముందు ఇతని ముందే హార్డ్ డిస్క్ని దాచిపెట్టి ఉంటాడు. ఆ ప్లేస్లో వెతుకుతున్నా దొరకవు. అప్పుడే అతని సైంటిస్ట్ కొడుకు వస్తాడు. దాంతో అతన్ని కూడా చంపేస్తాడు. ఇదంతా చూసిన అతని భార్య పోలీసులకు ఫోన్ చేస్తుండగా ఆమెను కూడా కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడ చూసినా ఆ హార్డ్ డిస్క్ కనిపించదు. ఇదంతా పోలీసులకు చెప్తాడు అతను. దాంతో అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇదంతా విన్న ఆదినారాయణకు డౌట్ వస్తుంది. అంటే ఇంతకుముందు సర్పెంటైన్ DNA ఉన్న పిల్లాడు ఈ పిల్లాడు ఒకటేనా అని. అవునని చెప్తాడు చంద్రకాంత్. పిల్లాడు చనిపోయాడు కదా అని అంటే అప్పుడే జరిగిన విషయం చెప్తాడు. తల్లి పిల్లల్ని బయటికి తీసుకువచ్చి చూడగా పిల్లాడు బతికే ఉన్నాడని, పాప చనిపోయిందని చెప్తాడు. ఆ తర్వాత ఆ పిల్లాడిని బేస్మెంట్ రూమ్లో దాచిపెట్టి తను ఇదంతా కంప్లైంట్ ఇచ్చి చేసిందని, ఆ తర్వాత అతను తీసుకుని ఎటో వెళ్ళిపోయిందని చెప్తాడు. ఆ తర్వాత ఆమె బస్టాండ్లో కూర్చొని ఉండగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లాన్ని ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారని జరిగింది చూపిస్తారు. పిల్లాడి తల్లి వాష్రూమ్కి అని వెళ్తే అక్కడ ఇద్దరు దొంగలు వాళ్ళ అమ్మ పిలుస్తుందని ఆ పిల్లాడిని తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆమె తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ బాబు ఉండడు. అక్కడ అందరినీ అడుగుతుంది, ఎక్కడా కనిపించడు. ఎవరికి తెలియదని చెప్తూ ఉంటారు. దాంతో ఆమె ఏడుస్తూ ఉండిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో క్రైమ్ నెంబర్ 4. ఆ తర్వాత ఈ సైంటిస్ట్ చంద్రకాంత్కి మంచి ఫ్రెండ్. ఆ సైంటిస్ట్ చంద్రకాంత్ దగ్గరికి హార్డ్ డిస్క్ తీసుకొచ్చి దాచిపెట్టమని చెప్తాడు. అలాగే దాని వెనకున్న కథను కూడా చెప్తాడు. ఒకతను తన దగ్గరకు రావడం, తనకున్న సమస్యకి పరిష్కారం చూపించమని అడగడం, అప్పుడే తనకు ప్రాబ్లంలో ఉన్నట్టు చెప్పడం. నిజానికి ఆ ఆర్టిఫిషియల్ మీట్ని కనిపెట్టింది ఈ సైంటిస్ట్. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ దాన్ని దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఆ హార్డ్ డిస్క్ కోసం పోలీసు అతనిని చంపించడం,
ఆ తర్వాత పోలీస్ నుంచి ఇతను హార్డ్ డిస్క్ని తీసుకొచ్చి విశ్వనాథ్కి ఇవ్వడం జరిగి ఉంటాయి. ఇదంతా విన్న ఆదినారాయణ, మీరు అబద్ధం చెప్తున్నారు, సైంటిస్ట్ని మీరే చంపారని చంద్రకాంత్ని షూట్ చేస్తాడు. ఇదంతా ఎవరు చెప్పారని చంద్రకాంత్ అడుగుతాడు. అప్పుడే సాంబశివరావు చెప్పిన సంగతి చెప్తాడు. సాంబశివరావు ఆదినారాయణని ఇంటర్వ్యూ పేరుతో చంద్రకాంత్ దగ్గరకు పంపించి చంద్రకాంత్ చేత నిజం చెప్పించు అంటూ హార్డ్ డిస్క్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ట్రై చేసి ఉంటాడు. సాంబశివరావు, చంద్రకాంత్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. దాంతోనే సైంటిస్ట్ చెప్పిన విషయాలన్నీ చంద్రకాంత్ సాంబశివరావుకి చెప్పి ఉంటాడు. సాంబశివరావు కూడా ఆ హార్డ్ డిస్క్ని అమ్మాలని ప్లాన్ చేసి ఉంటాడు. అదే విషయం చెప్తే చంద్రకాంత్ అతన్ని కొట్టి తన బాధను చెప్తాడు. ఆ తర్వాత ఇదంతా నటన అని చెప్పి తన దగ్గర మంచిగా నటించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆదినారాయణ దగ్గరికి వచ్చి నేనే విలన్ అంటూ చంద్రకాంత్ని షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఆదినారాయణని కూడా షూట్ చేయబోతుంటే ఆదినారాయణ సాంబశివరావుని షూట్ చేస్తాడు. తన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ తీసుకుని చంద్రకాంత్ని హాస్పిటల్లోకి తీసుకెళ్ళాలనుకుంటుండగా హార్డ్ డిస్క్ని కాపాడమని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. చంద్రకాంత్ చనిపోతాడు. ఆదినారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం.